అందరికీ నమస్తే అండి. కొంతమంది ఆడవాళ్ళు ఒక మీటింగ్‌కి వెళ్తారు. అక్కడ ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన సారు, "మీ ఆడవాళ్ళందరికీ ఒక ప్రశ్న అడుగుతానమ్మా, మీరు సమాధానం చెప్పండి" అని అంటాడు. అంటే, "సరే సార్ అడగండి" అని అక్కడ అందరూ అంటారు. అందులోకెళ్ళి ఒక ఆవిడను, "అమ్మ మీరు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండమ్మా" అని ఆ సార్ అడుగుతుంటే, "సరే సార్ చెప్తాను" అని ఆమె లేచి నిల్చుంటది. నిల్చోగానే, "నీకు నచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు నీకు ఇష్టమైన వాళ్ళు? ఆ ఇష్టమైన వాళ్ళలో నలుగురిని తీసేయమ్మా" అంటే, సరే అని నలుగురిని తీయగా నలుగురు మిగులుతారు. ఆ నలుగురిలో ఉన్నది ఎవరు అంటే తల్లి, తండ్రి, భర్త, కొడుకు. ఈ నలుగురు ఉంటారు. ఆ నలుగురిట్లో ఇద్దరిని తీసేయమ్మా అని చెప్తుంటే, ఆమె ఒక క్షణం కూడా ఆలోచించగా ఇద్దరిని తీసేస్తది. ఆ ఇద్దరు ఎవరంటే తల్లి, తండ్రిని. "అదేంటమ్మా నిన్ను కన్న తల్లి, తండ్రిని తీసేశావు" అని ఆ సార్ అంటుంటే, "అవును సార్, నా తల్లి, తండ్రి నన్ను 20 ఏళ్ళు చదువుకొని ఓ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశారు కదా! వాళ్ళు జీవితాంతం నాతో తోడు లేరు కదా! 20 ఏళ్ళ వరకే నాతో తోడు ఉన్నారు కదా! ఇప్పుడు నేను వేరే ఇంటికి చెందిన అమ్మాయిని కదా" అని ఆమె సమాధానం చెప్తూ ఉంటది. అప్పుడు ఆ సారు సరే అని ఇంకో ప్రశ్న అడుగుతాడు. "అమ్మ, ఆ ఇద్దరిలో నీకిష్టమైన వాళ్ళను ఒక్కరిని తీసేయి. ఇంకొకరు ఆ ఇద్దరిలో ఒక్కరిని తీసేయి" అని చెప్తాడు. చెప్పగానే ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కన్న కొడుకునే తీసేస్తుంది. "అదేంటమ్మా, నువ్వు నీ కన్న కొడుకునే, నీ కడుపున పుట్టిన కొడుకునే తీసేసావు" అని ఆ సార్ అడుగుతుంటే, "అవును సార్, నా కొడుకు చదువుకొని జాబ్ చేసి వాడెక్కడో దూరంగా ఉండి జాబ్ చేస్తూ ఉంటాడు కదా! అప్పుడు పెళ్లి చేసిన తర్వాత కూడా వాడు జాబ్ చేసిన కాడనే ఆ పెళ్లి చేసిన అమ్మాయి, నా కొడుకు కూడా ఎక్కడో దూరంగా ఉంటారు కదా! అప్పుడు నాకు తోడు నీడగా ఉండేది నా భర్తే కదా! నన్ను కన్న తల్లి తండ్రి ఈయన చేతిలో పెట్టేశారు. అప్పటి నుంచి ఈ ఈ తోడు నీడగా ఉండేది 100 ఏళ్ల జీవితము ఈయనతోనే జరపాలి కదా నేను. 20 ఏండ్ల దాకా నా తల్లి తండ్రి పెంచి ఈయన చేతిలో ఈ నా భర్త చేతిలో పెట్టేశాక, అప్పుడు ఈ భర్తతోనే కదా సార్ నేను ఇంకా మిగతా 80 ఏళ్ళ జీవితం గడిపేది. నా పిల్లలు చిన్న వయసు వరకే నాతోని ఉంటారు. పెరిగి పెద్దయినాక నా కొడుకు 25 సంవత్సరాలు వచ్చినాక వాడికి పెళ్లి చేసినాక వాడు కూడా వాడి భార్యతో వెళ్ళిపోతాడు కదా! మరి నాకు ఎవరండి సార్ తోడు ఉండేది? నా భర్తే కదా! చివరిదాకా నాకు తోడు ఉండేది నా భర్తే కనుక సార్, నా భర్తే అని చెప్పేస్తది. అప్పుడు ఆ సారు ఒక క్షణము కూడా ఆలోచించకుండా, "అమ్మ, శిరస్సు వంచి నమస్కారం"